బస్సుల కష్టాలైతే రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయట. ఫ్రీ బస్సులు పెట్టినప్పటి సంది జనాలట మస్తు రకాలైన ఇబ్బందులు పడుతున్నారట. బస్సు ఎక్కుదామంటే జాగలేక చాలా మంది ప్రజలు అవస్థలు పడుతున్నారట. కనీసం చెయ్యి పెట్టినా కూడా బస్సు అయితే ఆగని పరిస్థితి అయితే ఉన్నది. మరి ఇప్పుడైతే గట్లాంటిది ఇప్పుడు ఈ అక్క గోస మీరే చూడండి ఒకసారి. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి సంది ఈ 6 గ్యారెంటీలలో ఒక్కటైన ఫ్రీ బస్ గ్యారెంటీ అందరికి సమస్యగా తయారైందంట. ఎందుకంటే జనాలందరూ బస్సు అత్తులతోటే బస్సు సీట్లలో తువ్వాలనో చేతి రుమాలనో వేసుకొని ముందుగానే సీట్లు ఆపుకుంటున్నారు. గది చేయబట్టి కొంతమందికి సీట్లు దొరకక జుట్లు పట్టుకొని కొట్టుకునే కథలు మనం చాలా చూసినాం. అయితే ఇప్పుడు సేమ్ గట్లనే మన వరంగల్ జిల్లాలో ఒక తల్లి చాలా ఆవేదన పడుతుంది. అసలుగా ముచ్చటేందంటే ఆ తల్లి వరంగల్ నుంచి ఇంటికి బయలుదేరి యోదమని తన కొడుకు వికలాంగుని తీసుకొని బస్సును ఆపే ప్రయత్నం చేసిందంట. అయితే బస్సులో జనాలందరూ ఎక్కువ ఉండుతోటి ఆ బస్సు డ్రైవర్ బస్సు ఆపకుండా అట్లనే పోయిందట. నువ్వు బస్సు ఆపమంటే ఎందుకు ఆపలేదు? నా కొడుకు ఒక వికలాంగుడు, నా కొడుకు కేటాయించిన సీటు నా కొడుకుకు ఉండాలి, అయినా చేయబెట్టి బస్సును ఆపితే ఆపకుండా నువ్వు ఎట్లా ముందుకెళ్తావు అని ఆ తల్లి ఆవేదనతోటి బస్సు ముంగట కూర్చొని నాకు గవర్నమెంట్ న్యాయం చేయాలని అంటున్నది. ఇంకో ముచ్చట ఏంటంటే ఆ వికలాంగుడైన ఆ తల్లి కొడుకుకి పెన్షన్ ఇచ్చే తేదీ లాస్ట్ అవర్ తోటి ఆ తల్లి ఏడ్చుకుంటే ఆమె గోడు నిలబెడుతుంది. ఆయన పాపం మా పిల్లగాని పరిస్థితి అయినా అర్థం చేసుకొని బస్సు ఆపితుండే. ఎందుకంటే పాపం ఆ పిల్లగాడు వికలాంగుడు కదా, మళ్ళా పింఛన్ డేట్ కూడా లాస్ట్ డేట్ అంట. కనీసం మీరైనా అర్థం చేసుకోవాలి కదా అని జనాలు అంటున్నారు. నువ్వు కనుక నాకు కనుక చెప్పినట్టుకుంటే నేను ఆపుకుంటే ముక్కునే నేను ఒకటే మాట